సో యూ షుడ్ నో దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ ఎట్లా డిజైన్ చేసాము అని అంటే, ద ఫస్ట్ మోస్ట్ FM mode. యా ద ఫస్ట్ మోస్ట్ థింగ్ ఇస్, ఇది నా అప్రోచ్. నేను ఎట్లా లోగో ఎట్లా డిజైన్ చేసా అనే అప్రోచ్. యూ కెన్ పుట్ ఇట్ ఎ సైడ్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా తీసుకొస్తావు అనేటువంటిది మ్యాటర్. ఓకే, సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో బయట సొసైటీలో ఎక్కడ చూసుకున్నా కానీ అన్హెల్దీ రిలేటెడ్ ఫుడ్ ఉండడం, లేకపోతే కార్బైడ్ ఎక్కువగా వాడేయడం, అండ్ అట్ ద సేమ్ టైమ్ రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ తిరుపతి లడ్డూలో కూడా సంవత్సరం అని చెప్పేసి, కోర్స్ ఎక్సెప్షన్స్ ఎవ్రీవేర్. అంటే పొల్యూషన్ ఈజ్ ఎ కామన్ థింగ్ అనమాట ఎక్కడ చూసుకున్నా కానీ. ఇన్ దట్ పర్టికులర్ సినారియో, ఇక ఫుడ్ ఐటమ్స్ అంటారా, మనకి తెలుసు ఈవినింగ్ అయితే ఆకలి తీసుకోవడానికి ఏదేదో తినేస్తుంటాం మనం, రైట్? అయితే ఈ వీగన్స్ ఏంటి అని అంటే, దే ఆర్ ప్రెటీ స్పెసిఫిక్. సో ఇఫ్ యు సీ, వీగన్స్ ఆర్ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద యానిమల్ లిబరేషన్, అండ్ వీగన్స్ లవ్ యానిమల్స్. దే ఆల్వేస్ గో విత్ వెజిటేబుల్స్ సెల్ఫ్. ఓకే, అయితే ఈ వీగన్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేర్ దే కాంట్ ఫైండ్ అవుట్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. ఫుడ్ ప్రొడక్ట్స్ ని అంత ఈజీగా తీసుకోలేరు. ఇప్పుడు రత్నదీప్కో లేకపోతే స్పార్కో వెళ్తే దీస్ ఆర్ ద వీగన్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఎక్కడ ఉండదు. వాళ్ళు వెతుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడైతే యానిమల్ రిలేటెడ్ మీట్ కంటెంట్ లేని ఉంటాయో అవి మాత్రమే వాడతారు వాళ్ళు. అంటే చాలా టఫ్ వాళ్ళకి. ఓకే, అట్ ద సేమ్ టైం స్పెసిఫిక్గా వీగన్ రెస్టారెంట్స్ ఉంటాయా? ఉండవు. ఓకే, ఆర్ యూ ష్యూర్ దట్ ఈవెన్ యూ గైస్, సమ్ ఆఫ్ యూ బై పీపుల్ ఆర్ డెఫినెట్లీ వెజిటేరియనియన్స్, రైట్? ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. సో మీరు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటే వాడు వాడే ఆయిల్ ఖచ్చితంగా బెటర్ ఆయిలేనా? ఆర్ యూ ష్యూర్? యూ డోంట్ నో. ఓకే, సో వీళ్ళు ఎక్కడ తగ్గరు అనమాట వీగన్స్ అనేవాళ్ళు. దే ఆర్ ప్రెటీ స్పెసిఫిక్, దానిలోంచి బయటకు రారు. సో ఇది నేను ఒక ప్రెజెంటేషన్, దీన్ని మనం ఏమంటాం అంటే మూడ్ బోర్డ్ అంటాం. మూడ్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ వీ షుడ్ ప్రెజెంట్ ద రియలిస్టిక్ scenario to the client. Okay, this is how the people were fighting, this is how the real scenario is. సో ఈ ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ ట్రై చేస్తామని ప్రొజెక్ట్ చేసే ఒక పిక్కోలేజ్ ని మూడ్ బోర్డ్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద రియల్ ఇమేజెస్. ఓకే, అండ్ దెన్ సో ఫన్ ఫ్యాక్ట్స్, ఎవరెవరు ఉన్నారు మోస్ట్ ప్రామినెంట్ పీపుల్ ఎవరు ఉన్నారు వీగన్స్ అంటే? ఐ హోప్ సమ్ ఆఫ్ యూ పీపుల్ మైట్ వాచ్ క్రికెట్ యాజ్ వెల్, లైక్ విరాట్ కోహ్లీ. యు నో విరాట్ కోహ్లీ బికమ్ a vegan. Okay, not only him, there are pretty much so many people. But you know what, smoking and drinking won't come under veganism. Fine, because there is no point of animal content in them. Fine. సో మనం డిస్క్రైబ్ చేయాలి. అసలు మనకి ఇప్పుడు ప్రాబ్లం తెలిసింది. ఓకే, వీగన్స్ ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద సోషల్ సొసైటీ, ఇన్ ద పాయింట్ ఆఫ్ దేర్ కమ్యూనిటీస్, ఇన్ ద పాయింట్ ఆఫ్ దేర్ ఫుడ్ ఇంటేక్, ఇన్ ద పాయింట్ ఆఫ్ దేర్ డైట్. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్. అయితే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అని అంటే వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇదొక ఓవరాల్ గోల్ అనమాట. సో ప్రాబ్లమ్ వాట్ వీఆర్ సాల్వింగ్, మన గోల్ ఏంటి, ఏ ఇండస్ట్రీకి వస్తుంది, ఫుడ్ ఇండస్ట్రీ. మనకి ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. We have 5 different type of domains in the point of projects. Okay, B2B, B2C, B2B2C, B2G, B2B, B2G2C. Okay, business to business, B2B అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చేసి లేకపోతే టీసీఎస్ వచ్చేసి ఐబిఎంతో కొలాబరేట్ అయ్యి పని చేస్తారంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా. సో దట్ కమ్స్ అండర్ B2B అనమాట, వేర్ దెర్ ఇస్ నో ఎండ్ యూజర్ ఇన్వాల్వ్మెంట్. B2C, బిజినెస్ టు కస్టమర్ డైరెక్ట్లీ, మధ్యలో ఇంకెవరు ఉండరు. ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజేవో, మింత్రా, జెప్టో ఇవన్నీ అవే కదా, డైరెక్ట్ కస్టమర్స్తో డీల్స్ కదా. B2C. B2B2C, 2 ఎంటిటీస్ కొలాబరేట్ అయ్యి ఎండ్ కస్టమర్కి ఒక ప్రోడక్ట్ డెలివర్ చేయడం, B2B2C కింద కన్సిడర్ చేస్తాం. లెట్ అస్ సే లైక్ ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద వియత్నాం, బట్ ద iOS is from the California. సో ఇద్దరు కొలాబరేట్ ఎవరికి లాంచ్ చేస్తున్నారంటే ఎండ్ యూజర్స్కి. B2G2C, బిజినెస్ టు గవర్నమెంట్ టు కస్టమర్. అంటే ఇప్పుడు మనకి ఎలా మెట్రో ట్రైన్స్ వాడుతున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు వాటి బిడ్ వేసాడు గవర్నమెంట్కి, సార్ చాలా చీపెస్ట్ వేలో నేను మీకు మెట్రో సర్వీసెస్ అంతా కూడా నేను తయారు చేసి పెడతాను ఇంత టైం కల్లా అని చెప్పేసి అన్నాడు. ఎవరు చేయించుకున్నారు? గవర్నమెంట్. తయారు చేసింది ఎవరు? ఎల్ఎన్టీ. వాడేది ఎవరు? మనం. బిజినెస్ టు గవర్నమెంట్ టు కస్టమర్. ఓకే, ఎయిర్పోర్ట్స్ అయినా అంతే, సేమ్ ఇట్ కమ్స్ అండర్ లైక్ దట్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్ టు గవర్నమెంట్, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటుంటాయి, ఆర్ ఎల్స్ ఎస్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ గవర్నెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని తయారు చేయడానికి బిజినెస్ టు గవర్నమెంట్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు
ఒక ఫుడ్ అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఈ కామర్స్ యాప్స్ కావచ్చు, గేమింగ్ అప్లికేషన్స్ కావచ్చు, ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక స్పెసిఫిక్ డొమైన్లోకి వస్తుంది. సో ఇదే ఇండస్ట్రీకి వస్తుంది అంటే ఫుడ్ ఇండస్ట్రీకి వస్తుంది అనమాట ఈ డొమైన్ అనేది. ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది కూడా మనకి తెలియాలి. సో పద్ధతి పాడు లేకుండా మనం ఏ ప్రాజెక్ట్ చేయం ఎప్పుడైనా సరే. ద సేమ్ వే హియర్ ఇట్ షోస్ దట్ అ కైండ్ ఆఫ్ డబుల్ డైమండ్ అప్రోచ్. మనం డిస్కవర్ చేయాలి ప్రాబ్లం ఏంటి, దాన్ని డిఫైన్ చేయాలి, ఆ తర్వాత డిఫైన్ చేసిన దానికి ఎటువంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా దానికి ఫీచర్స్ క్రియేట్ చేయాలి, ఎలా డెలివర్ చేయాలి, దానికి సంబంధించిన ఓవరాల్ వ్యూ అనమాట. ఓకే, సో రీసెర్చ్ నేను మొన్న కూడా చెప్పాను మీకు. ఇన్ ద పాయింట్ ఆఫ్ డెమో ఐ టోల్డ్ యూ ఎంపతి, డిఫైన్, ఐడియేట్, ప్రొటోటైప్, టెస్ట్. The 5 stages of design thinking process where we can accomplish an entire project. Okay, 5 stages: empathy, define, ideate, prototype, test. ఎంపతి అంటే ఏంటంటే జనాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళి వాళ్ళ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రాబ్లమ్ని చూస్తే మనకి తెలుస్తుంది, ఓకే వీళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని. ఓకే, సో అట్లా ఈ వీగన్స్ని మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎంపతి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చేస్తానంటే I have interacted with some of the vegetarian people, vegan people. ఓకే, నా కొలీగ్స్ నుంచి యాజ్ వెల్ యాజ్ నా ఫ్రెండ్స్ ద్వారా నేను కమ్యూనికేట్ అయ్యా. ఒక 6 మెంబర్స్ని 1-on-1 ఇంటర్వ్యూ చేశాను ఈ ప్రాబ్లం మీద. ఇలా 2 డిఫరెంట్ సర్వేస్ చేశాను నేను. ఒకటి 1-on-1 ఇంటర్వ్యూస్, ఇంకోటి ఆన్లైన్ సర్వే. ఆన్లైన్ సర్వేలో నాకు వచ్చిన రెస్పాన్సెస్ 154. సో టోటల్గా 6 మెంబర్స్ని ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు మన అప్రోచ్ ఇవ్వాలన్నమాట. మనం దేనికి వచ్చాం, మన యొక్క డెసిగ్నేషన్ ఏంటి, ఓకే ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతున్న దాని పర్పస్ ఏంటి. సో మీరు వీగన్స్ కదా, మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ డే టు డే రెగ్యులర్ వర్క్ రిలేటెడ్ థింగ్స్ ఎలా ఉంటాయి, హౌ యూ ఫీల్ లైక్ వైల్ యూ టేకింగ్ సమ్ ఫుడ్, మీకు రకరకాల డైట్స్ ఏమైనా ఉంటాయా, సో మీ యొక్క డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు కూడా మీ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది. ఈ విధంగా మనం ఇంటరాక్ట్ అయ్యి చాలా ఇన్సైట్స్ని రాబట్టుకుంటాం అనమాట. అండ్ ఆన్లైన్ సర్వేలో ఎలా అంటే క్వశ్చన్కి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఇచ్చేసి జస్ట్ రిలీజ్ దట్ ఇన్ టు ద సోషల్ మీడియా, యూ విల్ గెట్ ఆల్ ద రెస్పాన్సెస్. ఓకే, అండ్ దెన్ ఐ గాట్ టు నో దట్ ఏంటి 25 ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాన్షియస్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది జనాలకి ఈ రోజుల్లో. వేర్ దే ఆర్ ఫీలింగ్ లైక్ విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ బెటర్ అనేది ఆ ఎన్లైట్మెంట్ బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకే, పెద్ద వెల్ నోన్ వండరింగ్ టాస్క్ అంటే వండరింగ్ ఫ్యాక్ట్ నేను తెలుసుకుంది ఏంటంటే ఎక్కువగా వీగన్ లైఫ్ స్టైల్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఉమెనే. అట్ ద సేమ్ టైం ఎక్కువగా నాన్ వెజ్ ఇంటేక్ తీసుకునేది కూడా ఉమెనే. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు వీగన్ ట్రీ. మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, కార్నివోర్, హెర్బివోర్, ఓమ్నివోర్స్ ఇట్లుంటారు. ఓకే, కార్నివోర్స్ ఆర్ లైక్ కంప్లీట్లీ ఓన్లీ ఇవి తింటాయి కదా, మాంసాహారం తినేవాడిని కార్నివోర్. హెర్బివోర్స్ అని అంటే లిఫీ వెజిటబుల్. ఓమ్నివోర్స్ అంటే బోత్. ఇక్కడ చూడండి, ఫ్లెక్సీ, సెమీ, పెస్కో, లాక్టో ఓవో, లాక్టో వీగన్ అంటే ఇదంతా కూడా ఒక స్పెసిఫిక్ ఫుడ్ వరకు మాత్రమే తీసుకునేటువంటి వాళ్ళని ఇట్లా ఈ పేర్లతో పోలుస్తారు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద వీగన్, కన్జ్యూమ్స్ నో యానిమల్ మీట్ అండ్ ప్రొడక్ట్స్ లైక్ నో మీట్, నో ఫిష్, నో డైరీ అండ్ నో ఎగ్స్. వాళ్ళు వీగన్స్. ఇంకేం తింటారు వాళ్ళు, ఆగులాగమలు తప్ప అట్లుంటారు అనమాట. ఓకే, సో నా రీసెర్చ్ తర్వాత నౌ ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మై థాట్. నేను ఎంపతి ఫేజ్లో నేను రీసెర్చ్ చేసిందంతా కూడా నాకు అర్థమైంది. యూజర్స్ ఎలా ఉంటారు అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉంటారు, వీగన్స్ ఎలా ఉంటారు అనేది ఇప్పుడు నాకు తెలిసింది. నా ఐ వాంట్ టు గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా టు ద ఇన్వెస్టర్స్ ఆర్ ద క్లయింట్స్. సో దానికి సంబంధించి నేనేం చేస్తానంటే ఇగో ఇట్లా కొన్ని చార్ట్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటా. ఈ విధంగా వీళ్ళ పేర్లు శ్రావ్యనేగి, ఇనోక్, బెనీ హ్యానింగ్టన్ అని ఉంది, కానీ అసలు వీళ్ళు ఎవరో మనకి తెలియదండి. వీళ్ళని యూజర్ పర్సనాస్ అంటాం, ఫిక్షనల్ స్టోరీస్. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ వీళ్ళ మీద పెట్టి చూపించా. ఇగో ఇలా ఉన్నారంటే మన జనాలు, వీళ్ళకి ఇలా కావాలి అని చూపించు. నౌ ద క్లయింట్స్, డెవలపర్స్ గాట్ టు నో, ఓకే అంటే ఇలాంటి వాళ్ళకి మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసామంటే వాళ్ళు మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటారు, సో బిజినెస్ అనేది పెరుగుతుంది అనే ఒక ఐడియా వచ్చింది. నౌ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడియాని ఎన్హాన్స్ చేస్తాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ, డిఫైన్ చేసిన తర్వాత వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఐడియేషన్ ఫేజ్. ఇక్కడ అసలు ఎందుకు జనాలు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు వీగన్ లైఫ్ స్టైల్లోకి, వాళ్ళకి ఏం కావాలి, సరే అయితే అయ్యారు ఫైన్, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు టైం సేవ్ చేసుకుంటూ
వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి కావాలంటే మనం ఏం చేయాలి, ఆ పర్స్పెక్టివ్ లో మనం ఇంకొన్ని డెలివరబుల్స్ క్రియేట్ చేస్తాం. లైక్ స్టోరీ బోర్డ్. ఈ స్టోరీ బోర్డ్స్ ఎట్లా అంటే మన్మధుడు మూవీ చూసుంటారు మీరు. దాంట్లో నాగార్జున లిప్స్టిక్ సంబంధించి ఒక స్టోరీ బోర్డ్ చెప్తాడు. ఒక అమ్మాయి ఇలా కూర్చుంటే ఇది అందం, అది అందం, అది అందం, లాస్ట్ ఫైనల్ గా వచ్చేసరికి నవ్వుతూ కూర్చుందంటే ర్యాబ్లాన్ లిప్స్టిక్ రాసుకుందని అందం అని అర్థం అని చెప్పి ర్యాబ్లాన్ యాడ్ కలర్ టు లైఫ్ అని చెప్పి కోడ్ తో రిలీజ్ చేస్తాం. సో ఇట్స్ స్టోరీ బోర్డ్. బేసిక్ గా ఈ స్టోరీ బోర్డ్స్ ఏంటి అని అంటే ఫ్యూచరిస్టిక్ థాట్ ఆఫ్ అ ప్రోడక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఒకవేళ మనం లాంచ్ చేద్దామన్న ప్రోడక్ట్ కనుక చేతిలో ఉంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుందని చూపిస్తే ఒక ఐడియా అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇన్వెస్టర్స్ కి, క్లయింట్స్ కి. ఓకే. అండ్ దెన్ మనం ఏ విధంగా డిజైన్ చేస్తాము అనే పర్స్పెక్టివ్ లో మనమే ఒక నమూనాలు తీసుకుంటాం. లైక్ దిస్ అంటే ఒక ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ అప్లికేషన్, హౌ ఇట్ షుడ్ బి, లాగిన్ ఎలా ఉండాలి, సైన్ అప్ ఎలా ఉండాలి, ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలి, లొకేషన్ క్యాచ్ చేయాలా యూజర్ది, అండ్ దెన్ వన్స్ వాడు అప్లికేషన్ లోపలికి వెళ్తే ఆ యాప్ ఎలా ఉండాలి, ఏంటి, ఎక్కడ క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి, ఈ విధంగా మొత్తం కూడా ఐడియాని క్రియేట్ చేస్తాం. సో బేస్డ్ అవుట్ ఆఫ్ ఐడియా విల్ యూజ్ సమ్ అదర్ డెలివరబుల్స్ లైక్ ప్రొటోటైపింగ్, లైక్ ఒక అప్లికేషన్ తయారు చేయడానికి సంబంధించిన పద్ధతులు కొన్ని ఉంటాయి. అవి కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేయను మీతో, యుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. అవి అయిన తర్వాత ఫైనల్ గా మనం ఒక యాప్ మోకప్ ఇట్లా డిజైన్ చేస్తాం. ఓకే. ఐ విల్ షో యూ హౌ ద అప్లికేషన్ వర్క్స్. సో ఇదంతా ఓవరాల్ ప్రొసీజర్ అయిపోతే మనం టెస్ట్ చేస్తాం అనమాట అప్లికేషన్ అలా. సో దిస్ ప్లాట్ఫామ్ వాట్ యూర్ లుకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫిగ్మా. ఓకే. ఈ టూల్లో మనం అప్లికేషన్స్ అనేవి తయారు చేస్తాం. ఓకే. అది మొబైల్ యాప్ అవ్వచ్చు, వెబ్సైట్స్ అవ్వచ్చు, ఒక పాంప్లెట్ అవ్వచ్చు, సోషల్ మీడియా మీమ్స్ అవ్వచ్చు. ఈవెన్ యూ కెన్ క్రియేట్ ద మీమ్స్ ఇన్ దిస్. అంటే ఒక డిజైనర్ అనేవాడు పల్లెటూరులో కూడా బతికేస్తాడు. ఎలా తెలుసా? సరే సబ్జెక్ట్ ఉందనంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా లోపలికి వెళ్తావు యూఐ యూఎక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ తో పాటు. లేదురా బాబు నువ్వు సబ్జెక్ట్ కాకుండా టూలే బాగా నేర్చుకున్నావు అనుకో, మంచి షాప్ ఓపెన్ చేసుకుంటారు. మీరు చూస్తారు కదా, బ్యానర్లు కొట్టిస్తారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే ప్రభాస్, మహేష్ బాబు అని చెప్పేసి ఊర్లలో బయట బ్యానర్స్. అవన్నీ చేసేది వీళ్ళే. ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఇట్లాంటివి నేర్చుకొని ఇవి చేసేసి పంపిస్తారు. అది కూడా చిన్న బిజినెస్ ఏం కాదు. అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అ వేస్టేజ్ ఇన్ దిస్ లెర్నింగ్. అది నేను అంటే వర్స్ట్ కేస్ సినారియో చెప్పా. ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఓపెన్ సచ్ కైండ్ ఆఫ్ షాప్స్. ఐ వాంట్ యూ గైస్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఓకే. సో ఈ ఎంటైర్ అప్లికేషన్ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఈ వీటిని మోకప్ అంటారు, హై ఫిడెలిటీ మోకప్. ఈ ప్రోడక్ట్ కి ప్రోగ్రామింగ్ ఏం లేదండి, కానీ ఇది ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ ఇచ్చినట్టుగా పనిచేస్తుంది. అది అలాగా చూపిస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ అ స్ప్లాష్ స్క్రీన్. దీన్ని మనం ఏమంటామంటే స్ప్లాష్ అంటాం. ఎప్పుడైనా సరే ఒక యాప్ ఓపెన్ చేయగానే దాని యొక్క టైటిల్ కార్డ్ పడుతుంది కదా, దాన్ని మనం స్ప్లాష్ అంటాం. SPLASH. హోమ్ స్క్రీన్ కాదు అది. ఓకే. అండ్ సో వీటిని మనం ప్రమోషన్స్ అంటాం అనమాట. అసలు ఆ యాప్ దేనికి పనిచేస్తుంది, దాని పర్పస్ ఏంటి అనేది అడ్వర్టైజ్ చేసేస్తుంది అనమాట. సో వీ కెన్ స్కిప్ ఇట్ లైక్ గెట్ స్టార్టెడ్. లొకేషన్ అడుగుతుంది. ఓకే, గివ్ యూర్ లొకేషన్, select your location, and this is the home screen. Now if you wanted to log in, ఇక్కడ ఉంది చూసారా, click on this, go to login, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, and then continue, OTP వస్తుంది, continue. Yeah, now go to home. So this is the home screen. దీన్ని హ్యాంబర్గర్ మెనూ అంటారు. సో ఇక్కడ సెకండరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ ఏమైనా నావిగేషన్ ఉంది అని అంటే ఇందులో ఇచ్చుకుంటాం అనమాట. ఆఫ్టర్ క్లోజింగ్ దిస్ ఇస్ ద నోటిఫికేషన్స్. వాట్ ఎవర్ ద నోటిఫికేషన్స్ ఫర్ యూ, ఎస్పెషల్లీ నువ్వు ఒక అకౌంటెంట్ అయితే నీకు ఏమేమి ఉంటాయో అప్డేట్స్ అవి ఇక్కడ ఇచ్చుకుంటారు. దిస్ ఈస్ అ సర్చ్ బార్ అండ్ దిస్ ఈస్ యువర్ లొకేషన్. ఓకే. సో ఇది వీగన్స్ కి మనం తయారు చేసిన అల్టిమేట్ అప్లికేషన్ అనమాట. ఇక్కడ మనం ఏమేమి కొనుక్కోవచ్చు అని అంటే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, లంచ్ దొరుకుతుంది, స్నాక్ దొరుకుతుంది, డిన్నర్ అండ్ అదర్స్. సో ఇవి వచ్చేసి మెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో ఓపెన్ చేస్తే స్విగ్గీ ఫుడ్ ఆర్డర్స్, ఇన్స్టమార్ట్, స్విగ్గీ డైనింగ్, స్విగ్గీ జీనీ ఉంటాయి కదా, ఆ విధంగా ఇక్కడ మెయిన్ MVP ఏంటంటే మినిమం వయబుల్ ప్రొడక్ట్స్, వీగన్ కమ్యూనిటీ, వీగన్ రెసిపీ, యువర్ ఫుడ్ ఆర్డర్స్, వీగన్ గ్రాసరీస్. ఓకే. గ్రాసరీస్ కూడా వీగన్స్ కి స్పెసిఫిక్ గా ఉంటాయి. ఓకే. ఇవి మెయిన్ అనమాట. అండ్ సో దీస్ ఆర్ లైక్ ద రెస్టారెంట్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ కంప్లీట్లీ వీగన్ ఫుడ్. దీస్ ఆర్ ద వీగన్ ప్రొడక్ట్స్.
అండ్ సో నీ అకౌంట్ పరంగా వాట్ ఎవర్ యూ లవ్ ద మోస్ట్, నీ ఫేవరెట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఏమేమి ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ అకౌంట్. సో కమింగ్ బ్యాక్ టు ద హోమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్డర్ సంథింగ్, ఇగో ఈ విధంగా దానికి సంబంధించిన కంటెంట్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి చూపిస్తాయి. యాడ్ టు కార్ట్, ఫైన్. ఓకే, ఎంత క్వాంటిటీ కావాలి నీకు, ఫైన్, యూ విల్ గెట్ టు నో. ఫైనల్లీ యాడ్ సమ్ అడ్రస్, లొకేషన్ కన్ఫర్మేషన్, యాడింగ్ అడ్రస్. సో దిస్ ఇస్ హౌ యూ యూస్ టు ఆర్డర్, రైట్? సో ఈ విధంగా మనం ఎంటైర్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకొని విల్ గెట్ ఇన్ టు ద పేమెంట్స్ అనమాట. ఐ వాంట్ టు పే క్యాష్ ఆన్ డెలివరీ, డన్, పేమెంట్స్ డన్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ యూర్ ఆర్డర్ యూ కెన్ ట్రాక్, అదర్వైజ్ గెట్ బ్యాక్ టు హోమ్. ఇది ఒక ఫ్లో, అంటే ఆర్డర్ ఎలా చేస్తావు అనేదానికి. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని రెసిపీస్ ఉన్నాయి, అంటే స్వతహాగా నీ అంతటి నువ్వు రెసిపీస్ని చూసుకొని నువ్వే కూడా వంట చేసుకోవచ్చు అనేది ఒక ఫీచర్. ఇక్కడ ఒక వీడియో వస్తుంది, వీడియో చూసుకుంటూ కూడా నువ్వు కుక్ చేసుకోవచ్చు. అండ్ నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ సమ్ అదర్ రెసిపీస్ వాట్ ఎవర్ యూ వాంట్ నో. సో ఈ విధంగా, అంటే ఇప్పుడు మీకు చూస్తున్న యాప్ బయట ఏమి లాంచ్ అవ్వాల. ఈ వీటికి ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే కోడింగ్ ప్రోగ్రామింగ్ చేసేసి మార్కెటింగ్ చేసి లాంచ్ చేస్తే దెన్ ఇట్ స్టార్ట్స్ రన్నింగ్ అనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది, వీగన్ ఎవరు, ప్రాబ్లం ఏంటి, అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది అని అంటే ప్రోడక్ట్ని లాంచ్ చేసే చోట. సో ఈ ఓవరాల్ థింగ్లో మనం ఏం చేస్తామంటే ఒక యూఎక్స్ డిజైనర్ రీసెర్చ్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం, ఎవరికి ఉపయోగపడుద్దో ఐడెంటిఫై చేస్తాం, ఎటువంటి అప్లికేషన్ తయారు చేయాలి అనే దాన్ని డిసైడ్ చేస్తాం, అది మొబైల్ అప్లికేషనా వెబ్సైటా. ఆ తర్వాత దాన్ని డిజైన్ చేస్తాం, డిసైడ్ చేసిన తర్వాత డిజైన్ చేస్తాం, డిజైన్ చేసిన దాన్ని డెవలపర్ స్టేజ్లో పెడతాం, డన్, యువర్ జాబ్ ఇస్ డన్. డెవలపర్స్ చూసుకుంటారు HTML, CSS, జావా, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, పైథాన్, బ్లా 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 బ్లా, టూ మెనీ థింగ్స్. సో వాట్ ఎవర్ దే వాంట్ టు ఇన్కార్పొరేట్ సమ్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ దాట్, దే విల్ డూ ఇట్. మన జాబ్ డన్. ఓకే, ఈ బొమ్మ నువ్వు డిజైన్ చేసి ప్రెజెంట్ చేయడమే నీ ఉద్యోగం. అట్లా, what the point? So this is what the main motto of a designer. What we do, we'll research, we'll create the product, that's all. And the rest of the things was taken care by managers and the developers. We are not the developers, we are designers. Okay, atla, this is how we used to work. So ఇది ప్రోడక్ట్ అప్లికేషన్ డిజైన్, వీటిని వర్క్ డెలివరబుల్స్ అంటారు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ లైక్ వర్క్ డెలివరబుల్స్. అసలు ఈ ప్రోడక్ట్ దాకా నువ్వు వచ్చావంటే నీ స్టడీ ఏంటనేది చూపించుకోవాలంటే సో ఇట్లుంటాయి అనమాట. ఓకే, మరి ప్రతి ఒక్క కంపెనీకి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇట్లనే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్లికేషన్ తయారు చేపిస్తుందా? నో, అట్లా కాదు. మీరు 100% నేర్చుకునేది ఇక్కడ 20 నుంచి 30% వరకే పనిచేస్తారు కంపెనీస్లో. అది రీసెర్చర్ కావచ్చు, మనకున్న డెసిగ్నేషన్స్ చెప్తా ఫస్ట్, ఆ తర్వాత ఆ పాయింట్కి ఆన్సర్ చెప్తా. ఓకే, మనకున్న డెసిగ్నేషన్స్ ఏంటంటే ఒక UI UX సర్టిఫికేషన్ నేర్చుకున్న వాడికి డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి, UX రీసెర్చర్, UX కన్సల్టెంట్. అంటే వీళ్ళు డిజైన్ కూడా చేయరు, ఓన్లీ రీసెర్చే చేస్తారు. జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలనే దాని మీద రీసెర్చ్ చేస్తారు. అండ్ UI UX రీసెర్చర్, UX స్పెషలిస్ట్, UI UX డిజైనర్, అండ్ డిజైన్ కన్సల్టెంట్, UI designer, graphic designer where he design only pamphlets or some promo cards, GIFs, visual designer who create GIFs, logo making. Okay, product designer who design only websites. Okay, ఇన్ని డెసిగ్నేషన్స్ ఉన్నాయి. సో కంపెనీస్లో వీళ్ళందరూ ఉంటారా? నో, డిపెండ్స్. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఏమి డిజైన్ చేయాలో దానికి తగ్గట్టుగా మనల్ని ఎంచుకుంటారు. సో ఇప్పుడు నువ్వు ఇదంతా నేర్చుకుని ఉన్నావు అనుకో, ఇట్ ఈస్ ఈజీ టు క్రాక్ ఎనీ జాబ్. ఆ డెసిగ్నేషన్స్లో ఏదైనా వస్తుంది నీకు. ఓకే, సో పుట్టింగ్ ఇట్ అసైడ్, ఇప్పుడు ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ క్లారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్లయింట్ ఎవరో వాళ్ళకి తెలుసు, ఏం డిజైన్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఎలా డిజైన్ చేయాలో కూడా తెలుసు, కానీ డిజైన్ చేసేవాడు లేడు. ఆర్ ఎల్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్లయింట్ ఉన్నాడు, ప్రాబ్లం ఏంటో ఉంది, కానీ రీసెర్చ్ చేయాలి, ఎవరు టార్గెట్ ఆడియన్స్ ఇంకెంతమంది ఉన్నారు ఏంటనేది తెలుసుకోవాలి, దానికి నేను రిక్రూట్ చేసుకుంటాడు అంతే. ఒక రీసెర్చర్ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా కంపెనీలో డిజైనర్ ఉంటాడు, గ్రాఫిక్ డిజైనర్ ఉంటాడు, డెవలపర్ ఉంటాడు. ఒక UI డిజైనర్ ఉన్నాడు అని అంటే డెఫినెట్గా వాడికి UX డిజైనర్ కావాలి రీసెర్చ్ చేయడానికి. అంటే వీళ్ళిద్దరూ లేనిదే వాడికి పని జరగదు.
కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే యుఐ యూఎక్స్ డిజైనర్ అని రెండు చేరా బాబు నువ్వే అని చెప్పి తీసేసుకుంటారు 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చేసి అట్లా. గాట్ ఇట్? సో ఇఫ్ కంపెనీస్ ఆల్రెడీ హ్యావ్ ద రిక్వైర్మెంట్ యూ నో నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఎంటైర్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ పెట్టాల్సిన అక్కర్లేదు. వెదర్ యూ ప్రొటోటైప్, యూ మే డిజైన్ ఆర్ యూ మే డూ రీసెర్చ్, దట్స్ ఆల్. అట్లా. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ యూస్ టు గో. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా క్వరీ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ గైస్. ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వరీస్ నౌ. Guys, any doubt? No doubt? Everyone? 3 minutes. Any query? తెలుసా, సైలెంట్గా ఉండకూడదు, పిక్ చేసుకోరు ఎవరు. బయటకు మాట్లాడాలి, అర్థమైందా లేదా అనేది మీకు తెలియడం కాదు, అవతలోడికి తెలియాలి. అప్పుడే మీలో ఉన్న క్యాలిబర్ ఏంటో అనేది బయటపడుతుంది. సత్య ఇస్ గుడ్, ఆల్ క్లియర్. అదర్స్ జస్ట్ ఓపెన్ అప్, స్పీక్ అవుట్. స్పీకింగ్ స్కిల్ ఉంటే you'll be on top. Yeah, that's one. సార్ ఇప్పుడు మార్కెట్ ఉందా సార్ యూఐ యూఎక్స్ డిజైనర్ ఉంది కదా? మార్కెట్ ఉందా అని అడుగుతున్నావా? అవును సార్. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను మిమ్మల్ని ఏదో ఇక్కడ కట్టిపడేయాలనో లేకపోతే ఏదో చేయాలని కాదు. మీ కెరీర్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ వన్, హూ ఎవర్ టీచర్స్ అండ్ హూ ఎవర్ లిసన్స్. ఇప్పుడు మార్కెట్ ఉన్న డొమైన్స్ ఏంటయా అంటే, ఒకటి ఫ్రంట్ ఎండ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే యుఐఎక్స్ ఉంది, యుఐ డెవలపర్ ఉంది, కంటెంట్ రైటర్స్ ఉన్నారు. ఓకే, కంటెంట్ రైటర్స్ ఆర్ ద వన్ హూ యూస్ టు వర్క్ ఆన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కంటెంట్. అండ్ యుఐఎక్స్ ఎందుకంటే ఎవ్రీ కంపెనీ హ్యావ్ సమ్ ప్రాజెక్ట్స్ బి2బి, అంటే మనం బయట ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో దొరికే యాప్స్ కాకుండా కంపెనీ వాళ్ళు పనిచేయడానికి సంబంధించిన వాటిని కూడా తయారు చేస్తాం మనం. వాటిని బి2బి ప్రోడక్ట్స్ అంటాం అనమాట, లక్ష్మణ్. ఓకే, సో వాటిని తయారు చేయడానికి కూడా ఫుల్ హైర్ చేసుకుంటున్నారు. జస్ట్ ఓపెన్ యువర్ నౌకరీ లింక్డ్ఇన్, నా మాట ఎందుకు, యూఎక్స్ డిజైనర్స్ అని చెప్పి కొట్టు, వస్తా నీకు చిట్టా బయటకి. వీ హ్యావ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ ఇన్ యూఐఎక్స్లో. ఓకే, యూ నో నీడ్ టు బాదర్ అబౌట్ దాట్, బికాస్ వీ యూస్ టు క్రియేట్ యువర్ ప్రొఫైల్స్ ఆల్సో, రైట్? సో మీకు తెలుస్తుంది, కాల్స్ రావడం మీరు కళ్ళారా చూస్తారు. ఐ కీప్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గైస్, ఎందుకంటే ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ద ప్రొడక్టివిటీ, ఐ నెవర్ మ్యాష్ అప్ ద థింగ్స్. సో ఇప్పుడున్న కరెంట్ సినారియోలో యుఐఎక్స్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏఐ అనేది ప్రామినెంట్ టెక్నాలజీ తప్ప దాని మీద ఓపెనింగ్స్ అయితే లేవు, దృష్టిలో పెట్టుకోండి. వీ విల్ యూస్ ఏఐ టూల్ యాజ్ అ సపోర్ట్ అంతే, అదేమి ఒక తోపు తీరు ఇదేం కాదు. ఫైన్. అండ్ యుఐ డెవలపర్స్ కి ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఇస్ అ సబ్ జాబ్. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్, ఐ డోంట్ నో. ఎస్ఏపీలో ఓపెనింగ్స్ లేవు, డెవాప్స్ మీద ఓపెనింగ్స్ లేవు నాకు తెలిసి, ఎందుకంటే మా ఫ్యామిలీలో 6 ఉన్నారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. అట్లా. Shall we connect our website to database? Could you please come again with the comment? Someone commented. Just a moment. So once our design is done, shall we connect our website to database externally without help of developers? Of course, we can do that, but developers help unte it will be smart enough. Jagdish Reddy, good query. Of course, it is available for freshers also, because companies are looking for interns and junior role UX designers. Yeah. Any other queries? Please open up. కెరీర్ బాగుంటుంది, ఈవెన్ ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఒక 2-3 years జాబ్ చేసి అండ్ దెన్ దే కెన్ గో ఫర్ ద మాస్టర్స్. ఐ విల్ గైడ్ యూ గైస్ లైక్ ఇంటరాక్షన్ డిజైన్ ఫౌండేషన్, హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్, అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, ఇట్లాంటి కొన్ని డొమైన్స్ ఉంటాయి అనమాట. వాటిలో కనుక మీరు మాస్టర్స్ చేస్తే యూ విల్ రాక్ ద వరల్డ్. అట్లుంటుంది, కెరీర్ బాగుంటుంది. ఓకే, సో వాట్ మోర్ క్వెరీస్ యూ హ్యావ్? కమ్ ఆన్. వాట్ రోల్స్ ఇస్ బెస్ట్ ఫర్ ఫ్రెషర్స్ టు స్టార్ట్ ద కెరియర్ in the point of UX? Sagarika, please specify your question. Yes, of course. Okay, so in terms of UX, yeah, absolutely, being a fresher you will get the designation like junior UX designer. That is how I started my career in 2012. I started my career as a junior UX designer, and then UX designer, and then
senior UI UX designer, and then UX consultant, and then UX researcher, and now I am digital engineering staff engineer for NTT. అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. You don't bother about that. What will be the base package after completing course? The base package is like, for freshers it is like 6 to 7 lakhs package, surely. But మనకి తెలిసిందే కదా, ఇక్కడ బేరాలు చేస్తూ ఉంటారు హెచ్ఆర్లు, రైట్? సో ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ స్మార్ట్ ఇనఫ్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఆల్సో అట్ ద స్కిల్ సెట్, నేను నేర్పించినట్టుగా మీరు ప్రొజెక్ట్ చేస్తే మీకు 10 lakhs కూడా ఇస్తారు. లేదంటే బేరాలు ఆడతారు వాళ్ళు, లైక్ వీ విల్ ఆఫర్ యూ ఓన్లీ 4.8 to 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. వైల్ యు ఆర్ టాకింగ్ టు ద హెచ్ఆర్, యూ షుడ్ లెట్ దెమ్ నో. ఎట్లా చెప్పాలి అది కూడా మీరు నేర్చుకుంటారు ఇక్కడ. అంటే హౌ యూ హ్యావ్ టు ట్యాకిల్ ద హెచ్ఆర్ కాల్స్, హౌ యూ హ్యావ్ టు ట్యాకిల్ ద ఇంటర్వ్యూస్, అది ఇంపార్టెంట్. హెచ్ఆర్లు ఎట్లా అంటే కిరాణా దుకాణాల్లో చింతపండులు అమ్మేటోళ్ళు ఉంటారు చూసారా, అంత దారుణంగా ఉంటారు హెచ్ఆర్స్. సో వీ కాంట్ ప్రొవైడ్ దాట్, నో నో దిస్ ఈస్ ద ఓన్లీ బడ్జెట్ వీ హ్యావ్, ఇట్లా మాట్లాడతారు. అప్పుడు మనం చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి. సి మ్యామ్, యూ నో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఆఫ్ ఇండియా కరెంట్లీ, and 6 lakhs, leading a life with a 6 lakhs package in a top cities like Hyderabad or Bangalore is not at all good for us. So it's better that you can declare the package around in between 7 to 8 lakhs as a fresher. That could be very healthy package that you can provide to me. ఈ విధమైన కాన్వర్జేషన్ తీసుకొస్తే వాళ్ళు వదులుకోరు అసలు. ఓకే, అది of course, yeah, I'll train you guys on that. And what will be the base package? Yes, the base package is that. Thanks, Vijay. And yeah, what more? Come on, guys, speak out. I'm done with my presentation. We have around 12 minutes more. If you want anything, want to dig something more from me, let me know. Thank you, Salil sir. యూఐఎక్స్ డిజైన్ అని నేర్చుకుంటే ఇంకా మిగతా ఏం అవసరం లేదు కదా సార్, మనం ఎన్నాలైనా దాంట్లో టూల్స్ Yeah, అప్డేట్ అవ్వడం నేర్చుకుంటాం. yeah, Lakshman, one thing is learning is a never ending process, Lakshman. Okay. See, ఇప్పుడు ఓకే నేను మీకు చెప్తా, నేను ఇంకో పక్కన మన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ చేస్తాను. ఓకే, ఓకే అంటే ఐ మీన్ మనం ఒక మెట్టు ఎక్కాలి అని అంటే మన మనం ఏదో చోట ఆగుతాం లక్ష్మణ్, ఒక చోట ఇదే ఇంకా కెరీర్ అని ఆగిపోతే అది చాలా పెద్ద పొరపాటు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఒక దాంట్లో స్ట్రాంగ్ ఇనఫ్ అయ్యావు అని అంటే దానికి రిలేటెడ్ ఏమున్నాయి అనే వాటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఇప్పుడు నేనేం చేస్తా, నీకు ఫుల్గా యూఎక్స్ నేర్పించి నువ్వు జాబ్లో కూర్చోబెడతా. నువ్వు ఆ జాబ్లో స్ట్రాంగ్ అయ్యావనుకో, నువ్వు అదే సైకిల్లో ఉంటావు. దానికి లింక్ ఏమేమి ఉన్నాయో వాటిలోకి నువ్వు దునికేస్తుండాలన్నమాట. అది అలాంటి మీరు అలా చెప్తారా సార్? అఫ్ కోర్స్ ఐ డూ, ఎస్. ఇప్పుడు నేను చేస్తున్నానంటే నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తా కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఒక బెస్ట్ ఫేజ్, అంటే ఇక్కడ నుంచి మీ అంతటి మీరు ముందుకు వెళ్ళిపోగలరు అనే స్టేజ్ దాకా నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. అండ్ ఐ ప్రామిస్ దాట్. ఓకే సార్. Yeah. Can we have a chance for employment in abroad? Absolutely. Abroad is like hack. So especially United States and Canada, European countries లో specifically United Kingdom, Ireland, Germany and Netherlands. Okay, even my lead is from Netherlands, and some Scandinavian countries, they have most prominent about this UI UX and they're mad about. ఇది తెలుసా, ఎక్కువగా పనిచేసే వాళ్ళు అబ్రాడ్ లో కూడా మనమే, ఇండియన్స్ అండ్ ద చైనీస్. సిన్స్ లాస్ట్ 4 years we even dominated Chinese. Okay, and we have the better career as a designers in abroad also. Even my students are there in Virginia and Indianapolis, okay, North Carolina, Texas. I have my students there in United States. Yeah, we have better career. Yes, Ajay. And what more? Come on, please speak out your questions, guys. Lakshman, I hope I solved your query. Lakshman, నీ డౌట్ క్లియర్ చేశా కదా? చేశారు సార్. Okay. Yeah, AJ, you want to ask something? No. Okay. Others? See guys,
See, I'm just running this entire demo works. Like I wanted to ఇంట్రొడ్యూస్ యూ ద యుఐ యూఎక్స్. జనాలకి ఏదైతే ఎప్పుడు ఎక్కువ తెలియదో వాటి మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న వాటి మీద ఏమవుతుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టమాటో తక్కువగా ఉంది మార్కెట్లో అని అంటే ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది కదా, రైట్? ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద యుఐ యూఎక్స్. ఓకే, పీపుల్ డోంట్ నో ఏంటిది అంటారు. వాళ్ళే మంచిగా గేమ్స్ ఓపెన్ చేసి వాడుతుంటారు, ఫోన్ పే యూజ్ చేస్తారు, జెప్టో యూజ్ చేస్తుంటారు, కానీ అది తయారు చేసిన డిజైనర్ అనేది తెలియదు పాపం. ఓకే, సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. పీపుల్ డోంట్ నో, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అండ్ ద కెరీర్ ఈస్ బ్రాడ్ అండ్ వీ హ్యావ్ ద బెటర్ ప్యాకేజెస్ ఇన్ దిస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే, frankly speaking, I don't want to boost your minds. Only thing that I can tell you is like, even I used to give the support for interviews and all, right? So ఒక 5 years of experience candidate కి మొన్న recent past Deloitte లో I got him like 25 LPA package, 25 grand for Deloitte. See, వెళ్ళిపోతుంది కెరీర్, అట్లా వెళ్ళిపోద్ది. సుకూన్ లైఫ్. ఇప్పుడు కోడింగ్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. దే యూస్ టు డిజైన్ ద థింగ్స్. డిజైన్ టీమ్ ఉంటుంది మనకి, తెలుసా? డిజైన్ టీమ్ ఉంటుంది. అందరం ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్సే, వేరే వేరే వాటి మీద పనిచేస్తాం, కానీ ఒక డిజైన్ టీమ్ కొలాబరేట్ అయ్యారంటే ఎలా పనిచేస్తే బాగుంటుంది, ఎట్లా ఏంటి అనేది ఇన్సైట్స్ అన్ని షేర్ చేసుకుంటాం అనమాట. టెస్టిమోనియల్స్ అంతా అట్లా బాగుంటుంది కెరీర్. ఎనీ అదర్ సార్ క్వరీస్? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ 80 మెంబర్స్ ఉంటే, వాళ్ళు యూఎక్స్ డిజైనర్ గురించి ఏంది, నేను యూట్యూబ్లో ఇలా చూసి మీకు కాల్ చేశాను, ఏంది యూఎక్స్ డిజైనర్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అంటే, అసలు యూఎక్స్ డిజైనర్ ఏంది అని అడిగారు, మమ్మల్ని అడిగారు. ఓకే, ఫైన్. అదే తెలియదండి, ఇదేనే కాదు కొన్ని ఇది ఇప్పుడేంటి, ఇది ఎప్పటి నుంచో నేను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చినప్పుడు నాకు కోడింగ్ రాదు, ప్రోగ్రామింగ్ రాదు, బట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. మనకి తెలుసు కదా జేఎన్టీయూ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది అనేది. ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ దాట్. సో ఐ థాట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ కోడింగ్ బికాస్ ఐ డోంట్ నో. ఐ డోంట్ వాంట్ టు గో విత్ ప్రోగ్రామింగ్ యాజ్ వెల్. సో వాట్ మోర్ ఈస్ దేర్? సో ఇది ఒకటి ఉంది అనేది, అప్పటికి కూడా వీ డోంట్ హ్యావ్ దీస్ టూల్స్ లైక్ ఫిగ్మా, ఎక్స్టీ ఇలాంటివి ఏం లేవు. ఫోటోషాప్ ఉండేది, వెరీ టఫ్. నీకు ఫోటోషాప్ కనుక వచ్చింది అని అంటే నువ్వు ఏరేస్తావు డిజైనింగ్ వరల్డ్ని. బట్ నో నీడ్, అంతకంటే స్మార్ట్ టూల్స్ ఉన్నాయి మనకి. సో దేర్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ మేకింగ్ సమ్ డిజైన్స్ ఇన్ ద క్యాన్వా, ఓకే, ఆటోక్యాడ్, ఇట్లాంటివి చేసుకుంటూ అట్లా బిల్డ్ చేసుకుంటూ వచ్చినాం అన్నమాట. లక్ష్మణ్, ఇప్పుడు మనం డిజైన్ చేస్తే కదా సార్, ఆ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు దానికి కోడింగ్ రాయాలా, బ్యాక్ ఎండ్ వాళ్ళు కూడా దానికి కోడింగ్ రాయాలా, మరి ఎస్క్యూఎల్ కూడా డేటా బేస్ చేసి ఏందని ఎన్ని చెక్ చేసుకో, టెస్టింగ్ వాళ్ళు కూడా టెస్ట్ చేయాలా, అవునా? ఇప్పుడు ఇవే ఇప్పుడు ఇవన్నీ సార్ చెప్పండి. అదే ఈ డిజైన్ అంటే ఒక మోకప్ లేకుండా వాళ్ళందరికి పని ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో పీపుల్ డోంట్ నో అనమాట. చాలా మంది అనుకుంటారు యూఐ డెవలపర్ ఈస్ ద వన్ హూ ఈస్ డిజైనింగ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ అని. దట్స్ కంప్లీట్లీ బ్లండర్. దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ అ మ్యాచ్ బిట్వీన్ బోత్ యూఐ డిజైనర్ అండ్ యూఐ డెవలపర్. Designer designs the product, developer will give programming for that product what we design. Okay, atla. Yeah guys, you can see here there is a contact number you can see on the screen. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఉన్నాయి కదా సార్ యూఎక్స్ డిజైనర్? Work from homes are heavy. Yes, we have the work from homes also. Yeah, I'll help you guys how to crack the job. Don't worry about it. So మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా ఎలా కావాలన్నా జస్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చున్నాము. పింగ్ ఇన్ దాట్ కాంటాక్ట్, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. పాసిబ్లీ ఫ్రమ్ మండే ఐఎమ్ ఆన్బోర్డింగ్ ద ఎంటైర్ స్ట్రక్చర్. కోర్స్ ఏదైతే ఉందో వాట్ ఈజ్ యూఎక్స్ అనే దగ్గర నుంచి, అంటే మీకు నోట్స్ ఇవ్వడము, మెటీరియల్ ఇవ్వడము, అసైన్మెంట్స్ ఇవ్వడము అండ్ డిజైన్ గురించి చెప్పడము, ఇవన్నీ కూడా మండే నుంచి మొదలవుతున్నాయి. సో
don't waste your time. I confidently I can tell you that just get in. This is the smartest technology that you can learn, and you can take it as your career path also. Okay, so you can note this contact number 89783 45335. So you can ping that. They will sort out all the queries for you, right? Cool, then I hope no other queries. Lakshman, Harshita, Ramzia, Hima, Satya, Sagarika, Pravalika 1 and Pravalika 2, I don't know. Ajay, Jagdish Reddy. No queries? Please let me know. I'll drop off. తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుందా సార్? యా, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది లక్ష్మణ్. ఎక్కడ నీకు ఇబ్బంది వచ్చింది, నాకు అర్థం కాలేదంటే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. నేను మీకు అర్థమయ్యే నాటు తెలుగులో కూడా చెప్తా, నార్మల్ తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తా, కలిపి కూడా చెప్తా. నాకు కావాల్సింది ఏంటంటే మీ బుర్రకి ఎక్కడం. అదైతే అవుతుంది పక్క. ఓకే, క్లియర్ లక్ష్మణ్? థ్యాంక్ యూ సార్. Thank you. All right then. See you all, guys. We'll catch up tomorrow as well. Okay. I'll bring up a better concept as well. I'll just రేపు ఏం చెప్తానంటే I'll match the system with the real world. ఇప్పుడు మనం ఏవైతే ప్రొడక్ట్స్ చూస్తున్నామో అవి ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇందులో మన యూఎక్స్ డిజైనర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది, అసలు ఎలా బయటపడింది, ఇది ఈ ప్రామినెన్స్ అనేది బయట ఎలా పడింది అనేది నేను మీకు రేపు క్లియర్గా చెప్తాను. ఓకే, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ద థింగ్స్, మ్యాచ్ ద సిస్టమ్, మ్యాచ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ ద రియల్ వరల్డ్. బయట ప్రపంచాన్ని డిజిటల్ వరల్డ్తో మ్యాచ్ చేసి చూపిస్తారు రేపు. ఓకే, that will be interesting concept for you guys. Stay tuned and we'll catch up tomorrow at 9 o'clock. See you all. Good day.